హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే సాంగ్ మ్యూట్లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోతే కనుక మీకు బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్, అలాగే ఫాంట్ లింక్, నెక్స్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా ఇస్తాను. అవైతే డౌన్లోడ్ చేసుకుని ఎలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకుని బీట్ మార్క్ని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకోకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్స్ అనే ఒక వార్నింగ్ టైప్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాంట్ యాడ్ చేసుకుని దాని తర్వాత బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. సో చూసుకోండి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుని మీరు ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే కనుక మీకు 8.20 మిల్లీ సెకండ్ నుంచి అయితే డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎవరి ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద సెలెక్ట్ చేసుకుంటే ఫోటో అయితే ఫ్రేమ్కి తగ్గట్టుగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇంకో ఫోటోని సరి క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చూసుకుని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఒకసారి మీకు అన్ని ఫొటోస్ నేను యాడ్ చేసేసి చూపిస్తాను. మళ్ళీ అన్ని ఫొటోస్ మీకు యాడ్ చేసేసి చూపిస్తే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. కాబట్టి ఒకసారి నేను మీకు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూసుకోండి బీట్ మార్క్ తగ్గట్టుగా అయితే ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. 5 ఫొటోస్ అయితే ఈ వీడియో ఎడిటింగ్ సరిపోతుంది. మీకు ఈ ఫొటోస్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసుకోండి ఇక్కడ. సో ఫొటోస్ ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఈ విధంగా బీట్ మార్క్ని యాడ్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఒక ఫోటో లింక్ అనేది నేను ఇక్కడ ఇస్తానని చెప్పాను కదా, డౌన్లోడ్ లింక్ అనేది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక్క నిమిషం చూసుకోండి. సో ఈ ఫోటో అనేది ఈ బ్యాక్గ్రౌండ్. సో ఇదేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి మనకి టెక్స్ట్లు అయితే ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 8.20 మిల్లీ సెకండ్ దాకా ఇక్కడ చూసుకోండి. 8.20 మిల్లీ సెకండ్ దగ్గర డబల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా అయితే ఫోటో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఈ విధంగా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకుని సాంగ్ పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాంగ్ పైన యాడ్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్లో ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి స్క్రోల్ చేసుకుంటే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ చేసుకొని ఒకసారి బ్యాక్ చేసుకొని సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది సెకండ్ లేయర్లో. ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోండి, మీకు ఈ విధంగా వస్తుంది టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది. సో ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు థర్డ్ టెక్స్ట్ కూడా అదే విధంగా పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఈ విధంగా సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఫోర్త్ టెక్స్ట్ ఉంటుంది. ఫోర్త్ టెక్స్ట్కి కూడా ఇదే విధంగా అయితే టెక్స్ట్ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లకి మీరు ఈ పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోవాలి టెక్స్ట్కి సంబంధించినవి. చూసుకుని నేను ఏ విధంగా అయితే పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. సో మీరు కావాలనుకుంటే ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర వేరే ఫాంట్స్ ఏమైనా ఉంటే ఫాంట్స్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ ఫాంట్ అయితే కొంచెం లుక్ బాగుంటుందని నేను ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ ఫాంట్ అయితే ఇష్టమో ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో చూసుకోండి, ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నాము టెక్స్ట్లకి. సో చూసుకోండి, ఇప్పుడు అయిపోయింది కదా. సో విధంగా అయింది. సో ఇప్పుడు టెక్స్ట్లకి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు లాస్ట్లో మనకి ఫోటో యొక్క ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ స్టార్టింగ్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసుకున్నారో ఆ స్టార్టింగ్ ఫోటో దగ్గర బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా
ఈ విధంగా అయింది కదా. సో మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. అదేవిధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఫోర్త్ ఫోటో కూడా అదేవిధంగా ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ఫోటో కూడా అదేవిధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి, సింపుల్గానే ఉంటుంది ఈ వీడియో ఎడిటింగ్. 5 ఫోటోస్కి అయితే ఒకే ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.